దేశం మొత్తం మెస్సీ మానియా కనిపిస్తోంది. రేపు హైదరాబాద్కు రానుండగా ఉప్పల్లో సీఎం రేవంత్ రెడ్డితో ఫ్రెండ్లీ ఎగ్జిబిషన్ మ్యాచ్ ఆడబోతున్నాడు. మ్యాచ్ చివరి 5 నిమిషాల్లో మాత్రమే మెస్సీ సీఎం రేవంత్తో కలిసి గ్రౌండ్లోకి అడుగుపెట్టనున్నాడు. మరోవైపు మీట్ అండ్ గ్రీట్లో 3410 మెస్సీతో కలిసి ఫోటో దిగే అవకాశం కల్పించారు. మన దేశంలో క్రికెట్కే క్రేజ్, కానీ ప్రపంచంలో మోస్ట్ పాపులర్ స్పోర్ట్ ఏది అంటే మాత్రం ఫుట్బాల్ అనే ఆన్సర్ వస్తుంది. అర్జెంటీనా సాకర్ దిగ్గజం లయనల్ మెస్సీ పేరు వింటే సాకర్ ప్రపంచానికి పూనకాలే. అతడి ఆట ప్రత్యక్షంగా చూడాలనుకునేవారు కోట్లలో ఉంటారు. అలాంటి మెస్సీ భారత్ వస్తుండటంతో సాకర్ ఫ్యాన్స్ మాత్రమే కాదు, సెలబ్రిటీలు కూడా ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు మెస్సీ ఆట కోసం హైదరాబాద్ రెడీ అయింది. రేపు మెస్సీ హైదరాబాద్కు రానున్నాడు. ఉప్పల్ స్టేడియం వేదికగా సీఎం రేవంత్ రెడ్డితో ఫ్రెండ్లీ ఎగ్జిబిషన్ మ్యాచ్ ఆడబోతున్నాడు. మ్యాచ్ చివరి 5 నిమిషాల్లో మెస్సీ సీఎం రేవంత్తో కలిసి గ్రౌండ్లోకి అడుగుపెట్టనున్నాడు. యువ ఆటగాళ్ల కోసం నిర్వహించే ఫుట్బాల్ క్లినిక్లో పాల్గొంటాడు. ఆ తర్వాత ఫలక్నామా ప్యాలెస్లో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమానికి హాజరు కానున్న మెస్సీతో ఫోటో దిగాలనుకునే అభిమానులు 10 లక్షల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఇక మెస్సీతో మ్యాచ్ కోసం సీఎం రేవంత్ రెడ్డి ఫుల్ ప్రాక్టీస్ చేస్తున్నారు. నిన్న సంగారెడ్డి జిల్లా సదాశివపేటలోని ఓక్సెన్ యూనివర్సిటీకి వెళ్లిన ఆయన అక్కడ ఫుట్బాల్ ఆడారు. మొన్న ఎంసీహెచ్ హెచ్ఆర్డీలో ఆయన ఫుట్బాల్ ఆడారు. మరోవైపు ఉప్పల్ స్టేడియాన్ని పరిశీలించారు తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి. ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ హైదరాబాద్ వస్తుండటంతో ఉప్పల్లో భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. మ్యాచ్ నిర్వహణతో పాటు ఇతర ఏర్పాట్ల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. మెస్సీతో పాటు సీఎం రేవంత్ స్టేడియానికి రానుండటంతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.